దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు తల్లి రిబ్కా తన గర్భవతి దినాలలో ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి వాగ్దానాన్ని పొందుకున్న స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నారు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనే దేవుని మాటను ఆమె తన హృదయంలో భద్రం చేసుకున్నారు. దేవుని ప్రణాళికలకు తగినట్లుగా ఆమె యాకోబును సిద్ధపరుస్తూ తన తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదము పొందుకునేట్టుగా ఆమె యాకోబు నిమిత్తమై ప్రయాసపడింది. యాకోబు ఆశీర్వదింపబడిన తరువాత రిబ్కా యాకోబును తన సహోదరుడైన లాబాను యొద్దకు పంపిస్తూ, లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను అని ఆమె యాకోబును పంపిస్తారు. యాకోబు తన జీవితంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొంటూ, ఆకర్షణల మధ్య, సమస్యల మధ్య ఫలితము లేని అధిక శ్రమను అనుభవిస్తూ తన తల్లి చెప్పినట్లుగా నన్ను ఎప్పుడు నా తల్లి పిలుస్తుందో అని యాకోబు వేచి ఉండి తగిన సమయం కొరకు శ్రమల చేత నడిపించబడుతూ తల్లి పిలుపుకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆదికాండము 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదను అని యాకోబును దేవుడు ఆ చోటు నుండి తన దేశానికి పిలుస్తూ ఉన్నారు. తన తల్లి పిలుపుకై ఎదురు చూస్తున్న యాకోబు జీవితంలో దేవుడు తల్లి బాధ్యతను కలిగి యాకోబును తన ప్రాంతానికి నడిపించారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవిత కాలంలో చివరి వరకు మన తల్లిదండ్రులు మనతో ఉండకపోయినా నిత్యుడగు తండ్రి ఆయన మనల్ని తల్లి వలె ఆదరించే దేవుడు. యాకోబు తన తల్లి పిలుపుకై ఎదురు చూస్తున్నారు, కానీ దేవుడు తన ఆశను చూసి తన దేశానికి వెళ్ళమని యాకోబును దేవుడు పిలిచారు. ఆ ప్రాంతానికి దేవుడు యాకోబును నడిపించారు. విశ్వాస జీవితంలో మనం ఎన్నిసార్లు గాయపడినా, ఎన్నిసార్లు ఆదరణను కోల్పోయినా మనల్ని ఆదరించే దేవుడు ఆయన. మనల్ని బలపరిచి మనల్ని ముందుకు నడిపించే ఆ తండ్రిని మనం ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా మన శ్రమలలో ఆయన మనకి మార్గాన్ని చూపించే దేవుడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.